భార్యల్ని భర్తలు చంపే ట్రెండ్ మారిపోయినట్లుంది. ఇప్పుడు లేటెస్ట్గా భర్తల్ని భార్యలు చంపే సంఘటనలు వరుసగా పెరిగిపోతున్నాయి. కొంతమంది కుటుంబ కలహాలతో భర్తల్ని హత్య చేస్తుంటే మరికొందరు అక్రమ సంబంధాల కారణంగా మొగుళ్ళని లేపేస్తున్నారు. భర్తల్ని మర్డర్లు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్న భార్యలు కొందరైతే ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వారు మరికొందరు. చివరికి ఎక్కడో ఒక చోట అడ్డంగా బుక్కై కటకటాలు పాలవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అలాంటి మర్డర్ ఒకటి కలకలం రేపింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఒక ఇల్లాలు 5 వ్యక్తులతో కలిసి తన భర్తను పక్కాగా ప్లాన్ ప్రకారం మట్టుపెట్టింది. తర్వాత ఏమీ ఎరుగని నంగనాచిలా అందరి ముందు నాటకాలాడింది. మరి ఆ నంగనాచి పాపం ఎలా పండిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. 10 ఏళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. సురేష్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దానికి తోడు మౌనిక చెడు అలవాట్లకి బానిసగా మారింది. విభేదాలు పెరిగిపోయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో సురేష్ని ఎలాగైనా మట్టుబెట్టాలని అతడి భార్య మౌనిక స్కెచ్ వేసింది. భర్తను కడతీర్చడానికి మౌనిక తనకు తెలిసిన మరో 5 సహాయం తీసుకుంది. తన బంధువు శ్రీజకి తన ప్లాన్ మొత్తం చెప్పింది. శ్రీజ మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణతో పాటు మరో స్నేహితురాలు సంజయని మౌనికకి పరిచయం చేసింది. వారంతా కలిసి సురేష్ని హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వయాగ్రా, బీపీ మాత్రలతో సురేష్ని ఈజీగా చంపవచ్చని మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ వారికి సలహా ఇచ్చాడు. దాంతో వారు మెడికల్ షాప్కి వెళ్లి 15 వయాగ్రా మాత్రలు కొనుగోలు చేశారు. మౌనిక ఆ మాత్రల్ని కూరలో కలిపి సురేష్కి తినిపించాలని చూసింది. కానీ సురేష్కి భోజనం చేసే సమయంలో కూరలో వాసన రావడంతో అతడు భోజనం చేయకుండా ప్లేట్ అక్కడే వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో మౌనిక వేసిన మొదటి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇక ఆమె రెండో ప్లాన్ని అమలు జరపడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్లాన్లో భాగంగా బీపీ టాబ్లెట్లతో పాటు నిద్ర మాత్రలు తగ చూర్ణం చేసింది మౌనిక. ఆ చూర్ణాన్ని మద్యంలో కలిపి సురేష్కి ఎలాంటి అనుమానం రాకుండా అతడితో త్రాగించింది మౌనిక. అది తాగిన వెంటనే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే చీరని ఓ పక్క కిటికీ గ్రిల్లికి కట్టి మరో పక్క సురేష్ మెడకి బిగించి ఉరివేసి సురేష్ని మట్టుబెట్టింది మౌనిక. అయితే సురేష్ హత్యని కప్పిపుచ్చుకోవడానికి మౌనిక కొత్త డ్రామాకు తెరలేపింది. లైంగిక చర్య సమయంలో సురేష్ స్పృహ కోల్పోయాడని తన అత్తామామలకి ఫోన్ చేసి చెప్పింది మౌనిక. పైగా సురేష్ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే సురేష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మౌనిక డ్రామా రక్తి కట్టడంతో అప్పటి వరకు అందరూ కూడా సురేష్ది సాధారణ మరణం అనే భావించారు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు వస్తాయని కొందరు మౌనికకి సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్ మృతిపై దర్యాప్తు చేపట్టారు.
మౌనిక వ్యవహారంపై ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ చేపట్టడంతో మర్డర్ మిస్టరీ మొత్తం బట్టబయలింది. సురేష్ని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. మౌనికతో పాటు హత్యకు సహకరించిన నిందితులు శ్రీజ, శివకృష్ణ, అజయ్, సంధ్య, దేవదాసులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 అక్యూజ్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్. కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్. కానీ ప్లానింగ్ లో 6 పీపుల్ ఆర్ దేర్. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. బికాస్ దే వాంటెడ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కాబట్టి సస్పిషియస్ డెత్ కింద కేసు అయింది. అండ్ లేటర్ వెన్ బిహేవియర్ ఆఫ్ డిసీజ్ వైఫ్ సస్పిషియస్ వాళ్ళకి తెలిసిన తర్వాత దే ఇన్ఫార్మ్ పోలీస్ పర్సనల్. దెన్ ఓన్లీ ఆమెకి ఇంటరాగేట్ చేసిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది. అండ్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పీపుల్ హెస్ కమ్ టు లైట్. నా ఈ కేసులో దిస్ మర్డర్ కేసు రిలేటెడ్ బ్రీఫింగ్. ఇది కాకుండా ఈ కేసులో ప్రాస్టిట్యూషన్ యాంగిల్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ది ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాము. ఎక్కడ ఇది బిజినెస్ నడిచింది. ఎనీవేస్ ఇండిపెండెంట్ గా చాలా ఏరియా కూడా కేసెస్ అయింది. 5-6 కేసెస్ వరకు అయింది ఐటీపీ యాక్ట్ కింద. ఇంకా ఇక్కడ ఇది జరుగుతుంది వెరిఫై చేసి. ఇక్కడ హౌసెస్ లో ప్రాబ్లమ్స్ లాగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అందరికి ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ ఉంటే కేసు చేస్తాము, లేకపోతే వాళ్ళకి బైండ్ ఓవర్ చేస్తాం. సో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అండ్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకా బయట డీటెయిల్స్ వస్తుంది. ఏపీ డిప్యూటీ